ఎల్టీటీ రీచ్ అయ్యాక మాకు 4 అవర్స్ ఆఫ్ టైం ఉంది అనమాట. ఎందుకు అంటే రిపోర్టింగ్ టైం మాకు 10కి ఇచ్చారు ఐఐటీ బాంబేలో. సో ఈ 4 అవర్స్ గ్యాప్లో మేము మెరైన్ డ్రైవ్కి వచ్చాము. ఇది డిస్టెన్స్ వచ్చేసరికి 23 కిలోమీటర్స్ అనమాట. అరౌండ్ 45 మినిట్స్ పట్టింది మాకు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మార్నింగ్ సన్ రైజెస్ని చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు మాకు అది. స్విమ్మింగ్ కోసం వచ్చాం, చేయాలనిపించింది. ట్రిప్ ఎక్కడికి? We are going to Gateway of India. ఓకే. మెరిన్ డ్రైవ్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా ఇన్ ముంబైకి అరౌండ్ 3 కిలోమీటర్స్ అనమాట. అరౌండ్ 5 to 10 మినిట్స్ పట్టింది మాకు టైం అయితే. ఇట్ వాస్ బిల్డ్ ఇన్ 20th సెంచరీ ఇన్ ఫిలిం సిటీ ఆఫ్ ముంబై అనమాట. దీనికి ఆపోజిట్ ఎంతో ఫేమస్ అయిన తాజ్ హోటల్ లొకేట్ అయ్యి ఉంది. గేట్వే ఆఫ్ ఇండియాని 24 అవర్స్ పబ్లిక్ విజిట్ చేయొచ్చు అండ్ ఫ్రీ ఎంట్రీ పాస్ అనమాట. అండ్ షాపింగ్ అండ్ సీ రైడ్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అక్కడ. ఆ 4 అవర్స్ గ్యాప్లోనే మేమైతే 2 ప్లేసెస్ని విజిట్ చేసాము. తర్వాత మేము 9:30 కల్లా రీచ్ అయిపోయాము అనమాట రైల్వే స్టేషన్. మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి ఐఐటీ బాంబే క్యాంపస్కి వెళ్ళాము. క్యాంపస్ రీచ్ అయ్యాక ఓన్లీ టీమ్ లీడర్ వెళ్ళి పాసెస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఈ లోపల మేమైతే పావుబాజీ ట్రై చేసాము. అండ్ పాసెస్ కలెక్ట్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన రిపోర్టింగ్ ప్లేస్ ఓల్డ్ శాక్ అనమాట. ఈ 2 బ్యాగ్స్లో ఒక బ్యాగ్లో అయితే ఈ సబ్మిట్ గురించి ఇచ్చారు మొత్తం, అండ్ ఇంకొక బ్యాగ్లో హాస్పిటాలిటీ కిట్ ఇచ్చారు. మీరైతే ఇన్స్టాలో ఫాలో